లిటరలీ ఒకప్పుడు శత్రువులు మనుషుల రూపంలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఐఫోన్ రూపంలో వస్తుంది. ఎక్కడ చూసినా ఐఫోన్ కొనిపోతే చచ్చిపోతాను, దేని కిందైనా పడతాను, ఇంటికి రాను, ఊరేసుకుంటాను. ఏంటి ఒక గ్యాడ్జెట్ కోసం, ఒక ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్ కోసం నీ ప్రాణాలు తీసుకుంటావా? నీ ఇంట్లో వాళ్ళని ఏడిపిస్తావా? నరకం చూపెడతావా? ఇదా కరెక్ట్? నీకు అంతగా ఇష్టమైతే నువ్వు సంపాదించి నువ్వు కొనుక్కోవయ్యా. దానికి ఒక అర్థం ఉంటుంది. నిన్ను పెంచి నీకు చదువు చెప్పించి నీకు ఒక ఉద్యోగం వచ్చేదాకా నిన్ను ఇంట్లో పెట్టి కూర్చోబెట్టి మేపడమే ఒక పెద్ద టాస్క్. అంటే మళ్ళీ నీకు లక్షలు పెట్టి ఐఫోన్ కొనిచ్చాలా? సరే, కొన్న తర్వాత ఏమైనా కంటెంట్ క్రియేటరా సంథింగ్ ఏదన్నా అయితే దానికి ఉపయోగం ఉంటుంది. షోకి చేతిలో పట్టుకొని తిరగడానికి ఐఫోన్ ఎందుకా? నాకు అర్థం కాదు. లిటరలీ నేను మొన్న చూసి ఇన్సిడెంట్ పొద్దున్న నుంచి వైరల్ అవుతుంది కదా. పిల్లోడు ఐఫోన్ కొన్న తర్వాత తన తాహతకి మించుకొని దాని ఈఎంఐ కట్టలేక ఇంట్లో వాళ్ళని వేధించి, మీరు ఈఎంఐ కట్టకపోతే నేను ఈ కొండ మీద నుంచి దూకి చచ్చిపోతానని చెప్పేసి కొండ మీద అంచు దాకా వెళ్తే సర్పంచ్ వచ్చారు, పోలీసులు వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న బతిమలాడారు. ప్లీజ్ నాన్న, నీకు మేము ఈఎంఐ కడతాం, డబ్బులు లేవు చేతుల్లో, కడతాం, ప్లీజ్ ఇటు రారా అంటే నా కొడుకు వినలేదు. వేస్ట్ నా కొడుకు. లిటరల్లీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి రారా అని అంటే వాడు అన్ఎక్స్పెక్టెడ్గా చేయబట్టుకొని వెనక్కి అన్నాడు. వాళ్ళ నాన్నగారు వాడు కొండ మీద నుంచి పడి స్పాట్ చచ్చిపోయారు. వీళ్ళిద్దరిని కొండ మీద నుంచి దూకితే చచ్చిపోతాను అనే కూడా మతిస్థిమితం లేదు ఆమెకి. అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది. ఆమె షాక్ గురైపోయింది వాళ్ళిద్దరు పడంగానే. ఈమె కూడా కాపాడడానికి ఆ కొండ మీద నుంచి దూకింది. ఒక్కడి చెత్త నిర్ణయం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా చచ్చిపోయారు. నిన్ను కనీ పెంచినందుకు వాళ్ళు ఎందుకురా చావాలి నాకు అర్థం కాదు. నువ్వు చస్తే చచ్చావు. సో ప్లీజ్, ఎవరైతే కిడ్స్ ఉన్నారో ఐఫోనే లైఫ్ కాదు. మీరు లైఫ్లో సెటిల్ అయ్యి ఐఫోన్ కొనండి, దానికి ఒక వాల్యూ ఉంటుంది. అమ్మాయి అని ఏడిపించి వాళ్ళ కన్నీటితో తడిసిన నోట్లతో మీరు ఐఫోన్ కొంటే మాత్రం జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. ఒకవేళ మీరు ఐఫోన్ అంత ఏడ్చి గీపెట్టుకున్నా ఫస్ట్ రిక్వెస్ట్ చేయండి ఇంట్లో, నేను ఒక కంటెంట్ క్రియేటర్ అవుతాను, సంథింగ్ ఏదైనా అవుతాను, యూట్యూబర్ అవుతాను, అందుకని నాకు కొనించండి, నేను ఒక సెటిల్ అవుదాం అనుకున్నా. ఇలా కొంటే బెటర్. చేతుల్లో వేసుకొని తిరగడానికి ఐఫోన్ అనేది అసలు కరెక్టే కాదు. మన తాహతకు మించి మనం ఏదన్నా చేయాలి. తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. సో ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్.